హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చెన్నై చూస్తే కనుక మనకి ఒక నోటిఫికేషన్, ఒక నోట్ అయితే ఇచ్చారండి. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక కారిజాండం ఆన్ ఏజ్ లిమిట్. సో ఇదేంటంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ 2024 సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనేది పెంచారనమాట. సో ఒకసారి అది డౌన్లోడ్ చేసి చూద్దామండి. సో మనకి డౌన్లోడ్ చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో to give relief to many candidates who may have become overaged and have missed the opportunity to appear in recruitment of railways due to COVID pandemic. సో మనకి కరోనా వచ్చింది కదా, కోవిడ్ పాండమిక్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క రిక్వెస్ట్లను దృష్టిలో పెట్టుకొని మనకి ఏఎల్బికి సంబంధించి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే కనుక ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఓవర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ పబ్లిష్డ్ అండర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ 1/2024 యాజ్ అన్ వన్ టైమ్ మెజర్. సో మనకి నోటిఫికేషన్లో ఏం చేశారంటే మనకి ఏజ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశాడండి. సో ఓన్లీ ఇక్కడ 18 to 30 years ఇచ్చారనమాట మెయిన్ నోటిఫికేషన్లో. సో మనకి కారిజాండం నోట్లో ఏమి ఇచ్చారంటే కనుక ఏజ్ 18 to 33 years అనమాట. సో మనకి 3 years అయితే ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా ఒక నోట్ అయితే ఇచ్చారండి. సో ఇదనమాట. సో ఎవరికైతే ఏజ్ లేదో వాళ్ళకైతే కనుక ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ అయితే మనకి ఇచ్చారండి. సో ఇదనమాట. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/7/2024కి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ ది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక ఈ డేట్లో ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళైతే కనుక ఈ డేట్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక ఈ డేట్లో పుట్టింటే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కనుక ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఇదనమాట. సో అదనమాట ఫ్రెండ్స్, మనకి ఏఎల్పి రిక్రూట్మెంట్ సంబంధించి ఏజ్ అయితే కనుక 3 years పెంచారనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంకొకటి అప్డేట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ నోటీస్ అయితే రిలీజ్ చేశారండి. సో అది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ చూస్తే ఇంకా అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్. సో టెక్నీషియన్ పోస్టులకు అయితే కనుక మనకి తొందరలో రావచ్చు అని మనకి ఒక అడ్వాన్స్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇదనమాట. ఇక్కడ చూస్తే ఇంకా డియర్ క్యాండిడేట్స్, ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆన్ 20th of January 2024. సో మనకి ఈ సంవత్సరము 20వ తారీఖున మనకి ఏఎల్బికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ది నోటిఫికేషన్ పర్టెన్స్ టు ది రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అక్రాస్ వేరియస్ రైల్వే జోన్స్. సో అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఆర్ఆర్బీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ది రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ స్పెసిఫికల్లీ ఎయిమ్డ్ అట్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్. సో ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము, ప్రాసెస్లో ఉంది అని మనకి ఒక నోట్ అయితే ఇచ్చాడనమాట. సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్. అస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ మానిటర్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది ఆర్ఆర్బీస్ ఫర్ టైమ్లీ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ఫర్ దిస్ forthcoming notification. RRBs are committed to maintaining transparency and providing equal opportunity to all eligible applications throughout the recruitment process. సో ఇదనమాట మనకి నైట్ 29వ తారీఖు 1/2024 అయితే మనకి రిలీజ్ చేశారనమాట వెబ్ నోటు, అడ్వాన్స్డ్ నోటు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, మనకి 2 అప్డేట్స్ వచ్చేసి మనకి ఏఎల్పికి వచ్చేసి ఏజ్ అయితే పెంచారు. రెండోది వచ్చేసి మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అడ్వాన్స్ నోటీస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో ఇదేనమాట ఫ్రెండ్స్, మనకి పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ చేశాక టెక్నీషియన్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా వీడియో పోస్ట్ చేస్తానండి. సో ఇదనమాట ఫ్రెండ్స్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.